హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ పార్ట్ 2 ఇది 2014లో వచ్చిన కంప్యూటర్ యానిమేటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. ఈ సినిమాకి పార్ట్ 1ని మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియో చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు ఇంకా వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే పార్ట్ 1 ఎండింగ్ లో చూపించినట్టు వైకింగ్స్ మధ్య డ్రాగన్స్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. దాన్ని కంటిన్యూ చేస్తూ పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి సరిపోయే డ్రాగన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. అలా వాటితో డ్రాగన్ పోటీలు కూడా పెట్టుకుంటారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అందరూ ఆ డ్రాగన్ రేస్ లో పాల్గొంటారు. కానీ ఇక్కడ హిక్కప్ మాత్రం తన నైట్ ఫ్యూరీతో కలిసి పెద్ద సముద్రం పైకి వెళ్లి పల్టీలు కొడుతూ చాలా కథలు పడుతూ ఉంటాడు. అలా పైకి వెళ్ళిన నైట్ ఫ్యూరీ నుంచి కిందకు కూడా దూకేస్తాడు. అలా మళ్ళీ నైట్ ఫ్యూరీ వచ్చి హిక్కప్ ని పట్టుకుంటుంది. అలా నైట్ ఫ్యూరీ పై వెళ్తూ కొత్త ఐలాండ్ ని కనిపెడుతూ ఉంటాడు హిక్కప్. అలా ఈ రోజు కూడా ఒక కొత్త ఐలాండ్ ని కనిపెట్టడానికి వస్తాడు. అలా ఒక దగ్గర కూర్చొని తను కనిపెట్టబోయే కొత్త ఐలాండ్ గురించి డ్రా చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి యాస్ట్రిడ్ కూడా వస్తుంది. అప్పుడు హిక్కప్ యాస్ట్రిడ్ తో అంటాడు, నేను మా నాన్నతో మాట్లాడాను, తను నన్ను తొందరగా ఇక్కడ వాళ్లకు లీడర్ గా ఉండమంటున్నాడు అంటాడు. దానికి యాస్ట్రిడ్, అయితే నువ్వు గొప్పవాడి అవుతున్నావు అన్నమాట, అయితే కంగ్రాట్స్ అంటుంది. దానికి హిక్కప్, నేను అందుకు సిద్ధంగా లేను, నేను జనానికి ఎలా సపోర్ట్ చేస్తాను, ఎప్పుడు నేను టూత్లెస్ తో కలిసి తిరుగుతూ ఉంటాను అంటాడు. నైట్ ఫ్యూరీని హిక్కప్ టూత్లెస్ అని పిలుస్తాడు. నువ్వు ఈ పని చేయగలవు, నీకు తెలీదు నీలో పెద్ద తోపు ఉన్నాడు అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే దూరంగా ఒక పక్క నుంచి పెద్దగా స్మోక్ వస్తూ కనపడు. దాన్ని హిక్కప్ చూస్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి దాన్ని చూడ్డానికి వెళ్తారు. అలా ముందుకు వెళ్ళాక వాళ్ళకి పెద్దగా ఐసు గడ్డగట్టి ఉండడం కనిపిస్తుంది. అది ఏంటని చూడ్డానికి దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఒక డ్రాగన్ షూటర్ వాళ్ళని షూట్ చేస్తాడు. అది ఎరిక్ అనేవాడి షిప్ అయి ఉంటుంది. వాళ్ళు డ్రాగన్స్ పట్టుకోవడం కోసం ట్రాప్ చేసి ఉంటారు. అప్పుడే ఎరిక్ హిక్కప్ తో అంటాడు, మాకు అన్ని డ్రాగన్స్ కావాలి అని. అప్పుడు హిక్కప్ యాసిడ్ ఇద్దరు, మీరు మా డ్రాగన్స్ ను పట్టుకోలేరు, అయినా ఈ డ్రాగన్స్ తో మీరేం చేస్తారు అంటాడు. దానికి ఎరిక్, దీంతో మా కింగ్ డ్రాగో ఈ డ్రాగన్స్ అన్నిని పట్టుకొని వాటన్నిటిని తన కంట్రోల్లో పెట్టుకొని ప్రపంచాన్ని పాలించాలి అనుకుంటున్నాడు అంటాడు. అప్పుడు హిక్కప్ ఏం చేయాలని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు. అంతలోనే టూత్లెస్ సహాయంతో యాసిడ్ ని తీసుకుని అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అలా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మొత్తం చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న డ్రాగో పేరు వినగానే షాక్ అవుతాడు. వెంటనే తన సైన్యానికి చెప్తాడు, యుద్ధానికి సిద్ధం అవ్వండి అని. కానీ డ్రాగో పేరు వినగానే తండ్రికి ఏమైందని హిక్కప్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడు వాళ్ళ నాన్నతో వెళ్ళి అంటాడు హిక్కప్, మనం ఫస్ట్ యుద్ధం కాకుండా వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అంటాడు. కానీ స్ట్రైక్ మాత్రం అస్సలు పని అవ్వదు నాన్న అంటాడు. అప్పుడు హిక్కప్ ఇలా అయితే కాదు అని అక్కడ నుంచి తనే వెళ్ళి మాట్లాడాలి అనుకుంటాడు. స్ట్రైక్ ఆపుతున్నా వినకుండా అక్కడ నుంచి టూత్లెస్ పై కూర్చొని ఎరిక్ వాళ్ళ షిప్ దగ్గరికి వస్తాడు. తన వెనకే యాస్ట్రిడ్ కూడా ఫాలో అవుతూ వస్తుంది. అప్పుడే హిక్కప్ కి తెలుస్తుంది ఎరిక్ డ్రాగో దగ్గరికి వెళ్తున్నాడు అని. అందుకే హిక్కప్ తనకి తానుగా వాళ్ళకు పట్టుబడితే తొందరగా డ్రాగోని కలవడానికి వీలుంటుంది అనుకుంటాడు. అలాగే వాళ్ళకి పట్టుబడతాడు. అప్పుడే అక్కడికి స్ట్రైకో తన మనుషులతో వచ్చి హిక్కప్ ని విడిపిస్తాడు. వెంటనే స్ట్రైకో అక్కడ ఉన్న అందరికి ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం స్ట్రైక్ వైకింగ్స్ కి సంబంధించిన మీటింగ్ లో పాల్గొంటాడు. అక్కడ అందరూ చాలా పరిశాన్లో ఉంటారు, డ్రాగన్స్ అటాక్ నుంచి ఎలా కాపాడుకోవాలి అని. అప్పుడు అదే మీటింగ్ కు వచ్చిన డ్రాగో అందరికీ ఒక ఆఫర్ ఇస్తాడు. మీరు నేను దేవుణ్ణి అని నా కాళ్ళ మీద పడితే మీ అందరినీ డ్రాగన్స్ నుంచి కాపాడతాను అంటాడు. కానీ వీడెవడో పిచ్చినా కొడుకు అనుకొని తనని ఎవ్వరూ లెక్క చేయకుండా తన మీద కామెడీ చేస్తారు. దాంతో డ్రాగోకి పిచ్చ కోపం వచ్చి తన డ్రాగన్ తో అందరినీ చంపించేస్తాడు. కేవలం స్ట్రైక్ మాత్రమే బతుకుతాడు. అందుకే వాడు దుర్మార్గుడు, వాడితో మాట్లాడితే పనవదు, యుద్ధం ఒకటే మార్గం అంటాడు స్ట్రైక్. అది విన్న హిక్కప్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి మాట్లాడితే పోయేదే ఉంది, డ్రాగో కూడా మారతాడేమో అనుకుంటాడు. అలా మళ్ళీ వెంటనే టూత్లెస్ పై ఎక్కి ఆకాశంలోకి ఎగురుతాడు. అలా ఆకాశంలో వెళ్తున్నప్పుడు అప్పుడే తన ముందుకు ఒక వింత డ్రెస్ వేసుకున్న ఒక వారియర్ వస్తాడు. అలా అతన్ని చూస్తూ ఉండగానే అక్కడికి చాలా డ్రాగన్స్ వస్తాయి. అలా అన్ని కలిసి హిక్కప్ పై అటాక్ చేసి టూత్లెస్ ని తనని వేరు చేస్తాయి. అలా వారియర్ హిక్కప్ ని టూత్లెస్ ని తీసుకొని తన ప్లేస్ కు వెళ్ళిపోతాడు. ఆ ప్లేస్ మొత్తం ఐస్ తోటే ఉంటుంది, లోపల మాత్రం చాలా అందంగా ఉంటుంది. అప్పుడే ఆ వారియర్ తన మాస్క్ ని తీస్తాడు. అప్పుడే అక్కడ ఉన్నది అమ్మాయి అని మనకు తెలుస్తుంది. తను హిక్కప్ ఫేస్ పై ఉన్న ఒక మార్కును చూసి షాక్ అవుతుంది. వెంటనే హిక్కప్ అని తన పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరో తెలియని ఆవిడ నుంచి తన పేరు వచ్చినందుకు హిక్కప్ కూడా షాక్ అవుతాడు.
అప్పుడే మనకు తెలుస్తుంది ఆమె ఎవరో కాదు, హిక్కప్ వాళ్ళ అమ్మ అని. అది వినగానే హిక్కప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఇక్కడ స్ట్రైక్ కాపర్ తో కలిసి హిక్కప్ ని వెతికే పనిలో ఉంటాడు. ఎంత వెతికినా తనకి అస్సలు హిక్కప్ కనిపించడు. తర్వాత ఇక్కడ హిక్కప్ ని వాళ్ళ అమ్మ ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. అక్కడ చాలా డ్రాగన్స్ ఉంటాయి, చిన్న చిన్న డ్రాగన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఆమె పేరు వాల్కా. తను అంటుంది, నా జీవితంలో 20 సంవత్సరాలు ఈ డ్రాగన్స్ ను కాపాడుకోవడంలోనే గడిపేశాను అంటుంది. ఎందుకంటే అప్పుడు డ్రాగన్స్ ని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు కాదు, అందరూ వాటిని చంపాలనే చూసేవాళ్ళు. అందుకే నేను అన్ని వదిలేసి వీటి కోసం వచ్చేసాను అంటుంది. అప్పుడు హిక్కప్ వాల్కాతో అంటాడు, ఇప్పుడు మొత్తం మారిపోయింది, మేమందరం డ్రాగన్స్ తో కలిసే ఉంటున్నాం, డ్రాగన్స్ కూడా మాతో ఉండడానికి ఇష్టపడుతున్నాయి అంటాడు. అది వినగానే వాల్కాకి ఏమీ అర్థం కాదు, కానీ సంతోషంగా కూడా ఉంటుంది. ఎందుకంటే తను కోరుకుంది కూడా అదే కాబట్టి. ఎందుకంటే తను ఎప్పుడు డ్రాగన్స్ మంచిగానే ఉంటాయి, ఎవరికి హాని చేయవని నమ్మేది. ఆ నమ్మకమే తనని ఇంతవరకు తీసుకువచ్చింది. ఇప్పుడు హిక్కప్ నోటి వెంట ఈ మాట వినగానే ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది. అలా హిక్కప్ కి ఒక చిన్న స్టోరీ చెప్తుంది. హిక్కప్ చిన్నగా ఉన్నప్పుడు నైట్ ఫ్యూరీతో ఆడుతూ కనిపిస్తాడు, కానీ అదేమైనా చేస్తుందేమని వాల్కా నమ్మినట్టు డ్రాగన్స్ ని ఎవరు నమ్మరు. చివరికి స్ట్రైక్ కూడా అందుకే వాటిని చంపాలని అందరూ ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు వాల్కా ఇలా అయితే డ్రాగన్స్ ని వీళ్ళు బతకనివ్వరని ఆ డ్రాగన్స్ ని తీసుకొని వాటితో పాటు వచ్చేస్తుంది. ఇక అప్పటి నుంచి డ్రాగన్స్ ని కాపాడుతూ గడుపుతూనే ఉంటుంది. అప్పుడు వాల్కా హిక్కప్ కి నీకు ఒకటి చూపిస్తాను అని అన్నిటికంటే పెద్ద డ్రాగన్ అయిన ఆల్ఫా డ్రాగన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అది చాలా పెద్దగా ఉంటుంది. దాని సౌండ్ తో మిగతా డ్రాగన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి హిక్కప్ వాళ్ళ అమ్మతో కలిసి హ్యాపీగా గడుపుతూ ఉంటాడు అక్కడే. తర్వాత ఇక్కడ యాస్ట్రిడ్ కూడా హిక్కప్ ఎక్కడికి వెళ్ళాడో తెలియకపోవడంతో చాలా ఫీల్ అవుతుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి తనను వెతకడానికి వెళ్తుంది. అప్పుడే తనకు అనిపిస్తుంది హిక్కప్ డ్రాగోని కలవడానికి వెళ్ళి ఉంటాడు అని. అందుకే ఎరిక్ ని పట్టుకోవడం కోసం వెళ్తుంది. ఎందుకంటే ఆ ఎరిక్ ఒక్కడే డ్రాగో ఎక్కడ ఉన్నాడో తెలుసు, వాడే మనని అక్కడికి తీసుకువెళ్తాడు అనుకుంటుంది. అలా యాస్ట్రిడ్ ఎరిక్ ని పట్టుకుని డ్రాగో ఉన్న దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక అందరికి తెలుస్తుంది అక్కడ హిక్కప్ లేడు అని. అందరూ అనుకుంటారు ఎరక్కపోయి ఇరుక్కుపోయాము అని. అప్పుడే డ్రాగో అక్కడికి వచ్చి ఎరిక్ ని చితక్కొడతాడు. నేను ఉండే ప్లేస్ ఎవరికి తెలియకూడదంటే అందరిని మందలాగా వేసుకొచ్చావేంట్రా అని. అలా తనని చంపడానికి కూడా వెళ్తాడు. కానీ అప్పుడే ఎరిక్ డ్రాగన్ వచ్చి తనని కాపాడడానికి ట్రై చేస్తుంది. అలా అది కూడా చచ్చిపోతుంది. అది చూసిన ఎరిక్ చాలా బాధపడిపోతాడు, తన కళ్ళ ముందే తన డ్రాగన్ ని చంపేసినందుకు. తర్వాత డ్రాగో మనుషులు యాస్ట్రిడ్ ని తన ఫ్రెండ్స్ ని చేతులు కట్టేసి నీళ్ళలో వేసి చంపబోతూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడికి ఎరిక్ వస్తాడు. డ్రాగో వల్ల తన డ్రాగన్ చనిపోయిందని కోపంతో ఉండడం వల్ల డ్రాగో మనుషుల్ని కొట్టి యాస్ట్రిడ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అక్కడ నుంచి తప్పిస్తాడు. తర్వాత ఇక్కడ స్ట్రైక్ హిక్కప్ ని వెతుకుంటూ వాళ్ళున్న దగ్గరికి వస్తాడు. అక్కడ సడన్ గా వాల్కాని చూసి షాక్ అయిపోతాడు. తనకి ఏమీ అర్థం కాదు వాల్కా ఎలా బతికి ఉంది అని. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా ఫీల్ అవుతాడు. ఇక తర్వాత అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండిపోతారు. అప్పుడే సడన్ గా ఒక పెద్ద బ్లాస్ట్ వినిపిస్తుంది బయట నుంచి వాళ్ళకి. ఆ సౌండ్ ఏంటని వాల్కా బయటికి వచ్చి చూస్తుంది. అప్పుడే బయట మొత్తం చూసి షాక్ అవుతుంది. అక్కడ డ్రాగో తన మొత్తం సైన్యాన్ని తీసుకువచ్చి ఉంటాడు. అలా వాల్కా వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే యాస్ట్రిడ్ కూడా తన డ్రాగన్స్ తో డ్రాగో వాళ్ళపై అటాక్ చేస్తుంది. వాల్కా కూడా తన పెద్ద డ్రాగన్ అయిన ఆల్ఫా డ్రాగన్ ని పంపుతుంది డ్రాగో వాళ్ళపైకి. కానీ ఇంకో ఆల్ఫా డ్రాగన్ డ్రాగో దగ్గర కూడా ఉంటుంది. దానికి పోటీగా తన డ్రాగన్ ని పంపుతాడు. అలా ఆ రెండు డ్రాగన్స్ మధ్య జబర్దస్త్ ఫైట్ జరుగుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. అంతలో ఆ ఫైట్ లో వాల్కాకి చెందిన ఆల్ఫా డ్రాగన్ ఓడిపోతుంది. డ్రాగోకు చెందిన ఆల్ఫా డ్రాగన్ దాన్ని చంపేస్తుంది. అప్పుడే హిక్కప్ డ్రాగో ముందుకు వచ్చి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మేము యుద్ధం చెయ్యాలి అనుకోవడం లేదు అంటాడు. అప్పుడు డ్రాగో మాత్రం నేను చేసేదే యుద్ధం, డ్రాగన్స్ అన్నిటినీ నా కంట్రోల్లోకి తెచ్చుకొని ఈ ప్రపంచాన్ని నా పాదాల కింద ఏలుతాను అంటాడు. అప్పుడే డ్రాగోకు చెందిన ఆల్ఫా డ్రాగన్ మిగతా డ్రాగన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలా టూత్లెస్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అప్పుడు హిక్కప్ ని చంపేలా టూత్లెస్ ని రెడీ చేస్తారు. అలా టూత్లెస్ కూడా హిక్కప్ ని చంపడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. తన నోటితో హిక్కప్ పై ఫైర్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే స్ట్రైక్ మధ్యలో వచ్చి హిక్కప్ ని కాపాడతాడు. కానీ ఆ ఫైర్ తగిలి స్ట్రైక్ చనిపోతాడు. అలా స్ట్రైక్ చనిపోవడం చూసి హిక్కప్ వాల్కా చాలా ఫీల్ అవుతారు, చాలా ఏడుస్తారు కూడా. అలా కొంతసేపటికి టూత్లెస్ మళ్ళీ నార్మల్ అయ్యి చనిపోయిన స్ట్రైక్ దగ్గరికి వెళ్తుంది. కానీ హిక్కప్ టూత్లెస్ పై కోపడి దాని అక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. దాంతో టూత్లెస్ ఫీల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా డ్రాగో తన డ్రాగన్ తో మిగతా డ్రాగన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకొని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడే బాధలో కూర్చుండిపోతాడు హిక్కప్.
తనకి ఏమీ అర్థం కాదు ఏం చేయాలో అని. చూస్తూ ఉండగానే కొన్ని క్షణాల్లోనే మా నాన్న నాకు దూరం అయిపోయాడు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే వాల్క హిక్కప్ దగ్గరికి వచ్చి ఇక నుంచి అన్ని నువ్వే చూసుకోవాలి, మీ నాన్నకి నీపై చాలా నమ్మకం ఉంది అంటుంది. ఇక తర్వాత హిక్కప్ పగతో రగిలిపోతాడు. డ్రాగో కంట్లో పడకుండా లోపలే ఉండిపోయిన డ్రాగన్ పిల్లల్ని చూస్తాడు. ఇక ఆ డ్రాగన్ పిల్లలపై హిక్కప్ తన మనుషులు కూర్చొని డ్రాగోపై వారుకు వెళ్తారు. అందరికి చెప్తాడు డ్రాగో, మీరు డ్రాగోపై అటాక్ చేయండి, నేను ఫస్ట్ వెళ్ళి టూత్లెస్ ఎక్కడ ఉందో కనిపెట్టి తనని తీసుకువస్తాను అంటాడు. అలా అందరూ ప్లాన్ వేసుకొని అక్కడికి వెళ్తారు. అప్పుడే అక్కడ ఉన్న టూత్లెస్ ని చూస్తాడు. అప్పుడు టూత్లెస్ నేను కావాలని స్ట్రైక్ ని చంపలేదు, నేను వాటి కంట్రోల్లో ఉండడం వల్ల అలా చేశాను అని హిక్కప్ కి సారీ చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అలా హిక్కప్ కూడా టూత్లెస్ ని అలా చూసి కొంచెం ఫీల్ అవుతాడు. తను మనస్ఫూర్తిగా నువ్వు అలా చేయలేదు అని తనను క్షమిస్తాడు. అలా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి యుద్ధానికి యుద్ధం చేయడానికి బయలుదేరతారు. ఇక్కడ ఫైట్ ఉంటుందిరా స్వామి, మస్త్ యాక్షన్ అంతే. కానీ అప్పుడే ఆ పెద్ద డ్రాగన్ వచ్చి హిక్కప్ వాళ్ళపై ఐస్ అటాక్ చేస్తుంది. దాంతో హిక్కప్ టూత్లెస్ ఇద్దరు లోపలే ఇరుక్కుపోతారు. అందరూ వాళ్ళు చనిపోయారు అని అనుకుంటారు. కానీ అప్పుడే టూత్లెస్ మాస్ ఎంట్రీతో లోపల నుంచి తన పవర్ వాడి ఆ ఐస్ ని పగలగొట్టి బయటకు వస్తుంది. అలా బయటికి రాగానే సడన్ గా ఆ పెద్ద డ్రాగన్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది టూత్లెస్. దాంతో అది కంట్రోల్ తప్పి దాని కంట్రోల్లో ఉన్న మిగతా డ్రాగన్స్ అన్ని నార్మల్ అవుతాయి. అప్పుడు ఆ డ్రాగన్స్ అన్ని టూత్లెస్ తో కలిసి ఆ పెద్ద డ్రాగన్ పై ఒకేసారి అటాక్ చేస్తాయి. ఆ అటాక్ తో అది ఓడిపోయి తన ఓటమిని ఒప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు డ్రాగో కూడా భయపడి అక్కడ నుంచి డ్రాగన్ తో పారిపోతాడు. అలా అంత పెద్ద డ్రాగన్ ఓడించినందుకు అక్కడ ఉన్న డ్రాగన్స్ అన్ని టూత్లెస్ కి సలాం కొట్టి నువ్వే మా కింగువి అంటాయి. అందరూ కలిసి ఎరిక్ మంచి చేసినందుకు ఎరిక్ ని కూడా వాళ్ళలో కలుపుకుంటారు. ఇక నుంచి హిక్కప్ కూడా కొత్త లీడర్ గా మారి వాళ్ళ నాన్న పోస్ట్ ని తీసుకుంటాడు. అలా అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 3 కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.